ఖాళీ అన్నా సరే అన్న ఏంది ఇప్పుడు ఈరోజు ప్రోగ్రామ్ ఇక్కడ నిర్వహిస్తా ఉన్నారు అంటే చదువుడు పక్కన పెట్టి టీ స్టాల్ పెట్టుకున్నావు ఏంది అసలు రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంది అసలు అన్న జూన్ 2 అని కోటి ఆశలతోటి నిరుద్యోగులు ఎదురు చూస్తున్న జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు కనీసం ఒక్క నోటిఫికేషన్ ఇవ్వాలని దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైనంగా చెప్తున్నారు. మొన్న ఏది రియాజ్ గారు ఆయన పేరు ఏం పేరు ఆయన అసలు ఎవరు చెనగాని దయాకరా ఆ చెనగానో చెనకాయలు అమ్ముకునే దయాకరు ఆయన పాలాభిషేకం చేస్తున్నాడు. సిగ్గున్నదా మీకు కొంచెమన్నా? ఎందుకు పాలాభిషేకం చేస్తున్నారా? మీరు చదువుకుంటారా? మీరు చదువుకునే కదా మీరు ఉస్మానియా యూనివర్సిటీలో ఎదిగిన వాళ్ళే కదా. మరి నిరుద్యోగులకు నిజంగా నోటిఫికేషన్లు వచ్చాయా? ఒకవేళ నోటిఫికేషన్ వస్తే ఇన్ని నోటిఫికేషన్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి అఫీషియల్గా మీరు పట్టుకొని రండి. దిల్సుఖ్ నగర్లో ఆర్టీసీ క్రాస్ రోడ్లో చిక్కడపల్లి లైబ్రరీలో ఇదే నిరుద్యోగులతోటి మేము పాలాభిషేకం చేస్తాము. గతంలో మేము పాలాభిషేకం చేసాం నోటిఫికేషన్లు వచ్చాయని చెప్పేసి. కానీ ఈరోజు మీరు మెప్పించుకోవడం కోసం మీ అధినాయకుడు రేవంత్ రెడ్డి ఏమో ఢిల్లీ నాయకుడిని మెప్పించడానికి కోసం 40 సార్లు తిరుగుతాడు. మీ రేవంత్ రెడ్డిని మెప్పించడానికి పాలాభిషేకాలు చేస్తారు. సిగ్గుపడండి. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు యువత ఎవరైతే రియాజ్ కావచ్చు చెనగాని దయాకర్ కావచ్చు బయట రోడ్డు మీద కనిపిస్తే బట్టలు తీసి కొట్టే పరిస్థితి ఉన్నది. దయచేసి మీరు బయటికి రాకండి. నేను మీకు సలహా ఇస్తున్నా. ఏం నోటిఫికేషన్ ఇచ్చాయని చెప్పేసి మీరు పాలాభిషేకం చేస్తారండి? ఎందుకు పాలాభిషేకం చేస్తారు? ఈ రోజు తెలంగాణలో నోటిఫికేషన్ లేక నాలాంటి టీ కొట్టు పెట్టుకుంటుండు. నాలాంటి నిరుద్యోగులు చాలా మంది క్యాటరింగ్ పనులకు హమాలి పనులకు విదేశీ ర్యాపిడోలు ఓలా ఊబర్ చేసుకునే దౌర్భాగ్యం వచ్చింది. జూన్ 2 కోసం తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడితే ఈరోజు మమ్మల్ని సొంతంగా డబ్బా కొట్టులు పెట్టుకునేటట్టు తీసుకొచ్చిన దౌర్భాగ్యం మీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఆ రోజు మీరు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అధికారం లేకపోతే మా నిరుద్యోగులందరినీ గాంధీ భవన్కి పిలిపించి ఒక్క ఉద్యోగం పోగొట్టండి మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. మరి ఉద్యోగం తీసేసాం కదా, మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? అంటారన్న వీళ్ళు సిగ్గులేని వాళ్ళు. వీళ్ళకు దున్నపోతు మీద వర్షం పడ్డట్టున్నది వీళ్ళ పరిస్థితి. ఈ అంగుటి గాళ్లకు అధికారం ఇస్తే ఇట్లనే ఉంటది. అంటే మా మిత్రుడు నవీన్ పట్నాయక్ అన్నాడు అది పరిగేరి కొట్టోడికి పెత్తనం ఇస్తే వరి గింజలు దేనికి కాసినాయి అన్నాడంట. అటువంటి సన్నాసులు వీళ్ళు. ఏడ ఇచ్చారని 60,000 70,000 రమ్మను పొన్నం ప్రభాకర్ వివేక్ వెంకటస్వామి దుద్దిళ్ళ శ్రీధర్బాబు గారు వచ్చి మాట్లాడండి. ఇదే ఆస్పిరెంట్ అంటే టీ పాయింట్కో లేకుంటే దిల్సుఖ్నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గరకో చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి నిరూపించండి. మంది బిడ్డలని మా బిడ్డలని చెప్పుకునే మీరు ఈ రోజు నిరుద్యోగుల గురించి మాట్లాడతారా? నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంది ఈ రోజు వరకు? కుటుంబ పరిస్థితి కావచ్చు, ఇటు మీ పరిస్థితి కావచ్చు. అన్న నిరుద్యోగులను గతంలో వీళ్ళకు నిరుద్యోగులు దేవుడిగా కనిపించారు. ఎందుకంటే ఇది ఏర్పడిన 1 సంవత్సరం 1 నెలలోనే ఇది నిరుద్యోగులు తలుచుకుంటే ఏర్పడిన ప్రభుత్వం అని చెప్పేసి దేవుడిగా కనిపించారు. ఇప్పుడు నిరుద్యోగులను ముంచుతున్నారు వీళ్ళు. ఎలా అంటే ఇటు నోటిఫికేషన్లు ఇవ్వక చంపుతున్నారు, మానసికంగా గ్రామాలకు వెళ్ళలేక ఈ కొడుకులేమో 70,000 80,000 లక్ష ఇచ్చా అంటారు. మరి లక్ష అంటే గ్రామాలలో తల్లిదండ్రులు యూట్యూబ్ ఛానల్లో కావచ్చు మీడియా పత్రికలలో చూస్తారు కన్నా మరి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినా నా కొడుకు ఉద్యోగం రాదని చెప్పేసి ఊరోళ్ళందరూ సూటిపోటీ మాటలు అంటే నిరుద్యోగులు అందరూ ఆత్మహత్యలు చేసుకోవాలని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కంకణం కట్టుకున్నారన్న. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం అనే పదం వినిపించదు. అందరూ ఎక్కడికక్కడ ఏ చెట్టుకో కొమ్మగా ఊరేసుకొని సావాలని కంకణం కట్టుకున్నారు. కాబట్టి 70,000 80,000 70,000 80,000 ఉద్యోగాలు ఇస్తే ఒక నిరుద్యోగికి ఉద్యోగం రాకపోతే ఊర్లో ఎట్లా తిరుగుతారు? చేసే వాళ్ళందరూ అడ్డ మీద కూలీలో లేకపోతే చదువు రానోళ్ళు లేకపోతే ఇంకా ఇతరులు కానీ ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఎవరు చదువుకున్నారు కదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సిగ్గుందా ఈ మాట చెప్పడానికి? ఆయన ఎవరు? చామల కిరణ్ కుమార్ రెడ్డికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారికి గాలి హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడే కదా. మళ్ళీ ఈ రాములు ఏది ఉమ్మడి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన రాములు వీళ్ళందరూ కాంగ్రెసే కదా. మరి బట్టి విక్రమార్క కావచ్చు, సీతక్క కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, రేవంత్ రెడ్డి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అప్పుడు నిరుద్యోగులందరినీ గాంధీ భవన్కి పిలిపించి మీరు బస్ యాత్రలు చేయండి నిరుద్యోగ యాత్రలు చేయమని చెప్పి పిలిపించి అప్పుడు మేము కోవట్టు కనిపించలేదు, ఇప్పుడు కోవట్టు కనిపిస్తున్నామంటే ఇక్కడ అంటే నిజమైన నిరుద్యోగులు ఎవరు ధర్నాలు చేయట్లేరు, కావాలని వీళ్ళు కొంతమంది బయటకు వచ్చి బీఆర్ఎస్ ముసుగులో ధర్నా చేస్తా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం సమాధానం? చెప్పుతోటి కొడతా. బీఆర్ఎస్ తోటి కలిసి కుమ్మక్కై ధర్నాలు చేస్తున్నారంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తోటి కలిసి ధర్నాలు చేసినాం, కాంగ్రెస్ పార్టీకై బస్ యాత్రలు చేసినాం. అప్పుడు ఎందుకు ఆ నింద వేయలేదు? ఒకవేళ బిడ్డ గుర్తుపెట్టుకోండి, ఆ రోజు మీకోసం చేసిన యాత్రలు కావచ్చు, మీకోసం చేసిన కాళ్ళు మొక్కడం కావచ్చు, బలపాలు ఎత్తుకుని తిరిగాం కదా,
అది కాంగ్రెస్ ఓటర్ల కోసం చేసింది అయితే ఈ రోజు ఈ నిరుద్యోగుల కోసం నిరుద్యోగ నోటిఫికేషన్ కోసం చేసేది కూడా ఖచ్చితంగా కోవట్టే. ఒక్కసారి మీడియా అటు తిప్పండి అన్న దయచేసి. వీళ్ళంతా నిరుద్యోగులు కాదా? సరే నేనంటే కోవట్టుని, నేను ఒప్పుకోగలుగుతా కోవట్టని, మరి వీళ్ళని కోవట్టు అంటావా? వీళ్ళని కోవట్టు అంటే ముఖ్యమంత్రిని చూడకుండా చెప్పు తీసుకొని కొడతారు వీళ్ళు. నిరుద్యోగులు, నిజమైన నిరుద్యోగులు, గ్రామీణ ప్రాంత నిరుద్యోగ బిడ్డలన్న వీళ్ళు. ఒక పూట తిండి లేక సాయిబాబా టెంపుల్లో తిని రాత్రుల్లో అన్నం తినలేక రూమ్ లో వండుకోలేక గ్లాస్ నీళ్లు తాగి పడుకునే నిరుద్యోగులన్న ఒక్కసారి కవర్ చేయండి అన్న. ఈ రోజు మమ్మల్ని అంటున్నారు కదా మేము పెయిడ్ ఆర్టిస్టులని. ఇంత లక్షల మంది, ఈ రోజు వేల మంది తరలి వచ్చారు. వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులా? కాంగ్రెస్ నాయకులారా ఏడబెట్టుకుంటారు మీ తలకాయ ఊరేసుకొని సావుర్రి. ప్రజాప్రభుత్వంలో అన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని, ఇంకా మిగిలినవి కూడా అతి త్వరలో అందిస్తామని కూడా చెప్తా ఉన్నారు. నిరుద్యోగులకు సంబంధించి ఉపాధి కూడా కల్పిస్తామని చెప్తారు. ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం లొడపీసు సంక్షేమ పథకాలు చేసిందా? ఏ లొడపీసు ఇచ్చిందండి? అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చాక కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైనా మంచి కార్యక్రమం చేసిందంటే మీరు చూపించండి. మీ మీడియా వాళ్ళకి అన్ని తెలుస్తాయి కదా. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏర్పడినాక నిరుద్యోగులను ఒకసారి అడగండి. వాళ్ళ సాధక బాధకులు చెప్తారు. మేము ఎప్పుడు మీకు కనిపిస్తాం కదా. నిజమే, మేము పేడ ఆశలేదు అంటారు కదా. నిజమైన నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళని అడగండి. మా పోరాళ్ళు చూడండి, రోజు ఉరుకుతున్నారండి. మా ఊరుగాళ్ళు వాళ్ళ గోస కాదు. ఇక్కడ హాస్టల్ ఎంత బాధపడుతున్నారంటే ఆ ఫీజులు కట్టలేక రోజు నేను చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. అలా అని నేను వారం ఒక్కసారి 2 సార్లు అరటిపళ్ళు పంచుతున్నా. పాపం వాళ్ళ బాధ చూడలేక డిహైడ్రేషన్ అవుతుంది. ఈ ఎండకి ఉరకలేక మీరు ఒక రేవంత్ రెడ్డి అన్న గారిని మీకు ఒకటే కోరుకుంటా. నేను ఒక పెద్ద అభిమానిని. నేను ఒకటే చెప్తున్నా అండి, ఇగో నోటిఫికేషన్ తొందరగా రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ నోటిఫికేషన్ అస్సలు లేదండి. 2022లో నోటిఫికేషన్ ఉందంటే నేను కూడా రాసినాను. కాకపోతే నా దైత్రం లేక నాకు రాలేదు. పెద్ద మ్యాటర్ కాదు, కానీ నేను రాలేదు, బాధపడలేదు. నేను కూడా జీవో నెంబర్ 46 క్యాండిడేట్ని మనస్ఫూర్తిగా కొంటున్నాను. ఇంకోటి సుధీర్ రెడ్డి సార్ ఇలా ఎంతమంది ఇలా బాధపడుతున్నారంటే చాలా బాధపడుతున్నారు. సో అందరికి వాళ్ళకు వెంటనే మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని 19,000 నోటిఫికేషన్ వెంటనే రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా కొంటారు. గత నోటిఫికేషన్ కూడా బాగా ఇచ్చారు. ఎస్ఐబిసి 5,000 ఇస్తే ఎవరికి సరిపోతుందండి? అది సరిపోదు. మీరు అనుకో దగ్గర 12 నుంచి 14 లక్షల మంది ఉన్నారు ఇక్కడ. అది దగ్గర చూడండి, 10 లక్షలు 12 లక్షల మంది అప్లై చేస్తే 90,000 మంది వస్తున్నారు అంటే చూడు. మీరు ఈవెంట్స్ విషయాలు కూడా 3.8 లాంగ్ జంప్ కంపల్సరీ దానికి పెట్టండి అండి. మీకు దండము, మీకు పాదాభివందనలు కోరుతున్నాను నేను మనస్ఫూర్తిగా. స్టూడెంట్స్ మాత్రం రన్నింగ్ విషయంలో మాత్రం చాలా బాధపడుతున్నారు. ఒక ప్రాపర్ గా ఒక గ్రౌండ్ లేదు. ఏం లేదండి, నేను మార్పు ఒక గ్రౌండ్ లేదండి. ఒక గ్రౌండ్ కోసం మనస్ఫూర్తిగా చేయండి అండి. దీనికోసం ధన్యవాదాలు. మా నిరుద్యోగులకి వెంటనే రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంది గ్రామీణ ప్రాంతాలు నష్టపోతున్నారు. చాలా రాష్ట్రంలో నిరుద్యోగం రోజు రోజు పెరిగిపోతా ఉంది. దేశంలో కానీ ఇక్కడ కానీ తెలంగాణ రాష్ట్రం ఈరోజు కాంగ్రెస్ పార్టీ 420 హామీలు 420 దొంగ హామీలు ఇచ్చి ఈరోజు గద్దెనెక్కి కేవలం నిరుద్యోగుల పక్షాన ఈరోజు నిలబడి మేము వాళ్ళ కోసం పనిచేసి మరి గెలిపించడం జరిగింది. కానీ నిరుద్యోగులను పట్టించుకోకుండా ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి గారు మరియు రాహుల్ గాంధీ గారు స్వయంగా వచ్చి మన అశోక్ నగర్కి వచ్చి వారు హామీ ఇవ్వడం జరిగింది. ప్రియాంక గాంధీ గారు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఈరోజు వాళ్ళు వచ్చి ఇక్కడికి అశోక్ నగర్కి వచ్చి మరి అడగాలి. ఇప్పుడు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినారు, ఎంతమందికి పోస్టులు భర్తీ అయినాయి, 40,000 60,000 80,000 అని నంబర్లు చెప్తున్నారు. కానీ నిజమైన నంబరు ఆర్టీఐ ద్వారా పెడితే 13,000 మంది మాత్రమే, 13,000 మంది ప్లస్ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినారు. కానీ అఫీషియల్గా నోటిఫికేషన్ ఇంత ఇచ్చినారు. కానీ దానికి ఎలాంటిది వాళ్ళు 60,000 70,000 అని చెప్తున్నారు. కానీ కేవలం వాళ్ళ రాజకీయం గురించి మాత్రమే చెప్తున్నారు తప్ప ఇది భవిష్యత్తులో నిరుద్యోగులు వాళ్ళ గొంతులు బలంగా వినిపిస్తారు. అసెంబ్లీ ముట్టడి అవుతుంది, సెక్రటరియట్ ముట్టడి జరుగుతుంది. రాబోయే రోజుల్లో కేవలం 100%గా ఎంతమంది ఇదైతే ఉన్నారో అన్ని నోటిఫికేషన్లు భర్తీ చేయాలి. వెంబడిగా
రేవంత్ రెడ్డి గారికి తక్షణమే మేము అనుకున్నాము, మాకు మా ఆవిర్భావ దినోత్సవం రోజు ఏదైనా నోటిఫికేషన్ వస్తుందని తీపి కబురు ఉంటుందేమోనని నిరుద్యోగుల తరఫున మేము ఆశగా చూసినాము. కానీ రాలేదు. కేవలం ముష్టి ఇచ్చినట్టు 18,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తే ముష్టి 200 మాత్రం ఇవ్వడం జరిగింది. అది కేవలం 200 ఎటు సరిపోతాయండి? ఇన్ని లక్షల మంది ఉద్యోగాలలో కేవలం 200 ఉద్యోగాలు ఎవరికి సరిపోతుంది? ఎవరికి ఇస్తారు? రాలేదండి. వాళ్ళు కేవలం గత ప్రభుత్వం అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు మాత్రమే ఇచ్చారు తప్ప వాళ్ళు సొంతంగా ఇచ్చింది ఏం లేదు. అఫీషియల్ గా వాళ్ళు ఇచ్చింది కేవలం 13,000 ఉద్యోగాలు మాత్రమే. దానికన్నా ముందు ఏం ఇవ్వలేదు. కేవలం బీఆర్ఎస్ గవర్నమెంట్ మేము ఏరికోరి తెచ్చుకున్నామండి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఇవ్వలేదంటే వీళ్ళకైనా ఇస్తారేమో 2 లక్షల ఉద్యోగాలని చెప్పినారు కాబట్టి, వాళ్ళ మేనిఫెస్టో ఇచ్చినారు కాబట్టి వాళ్ళు ఇప్పటికైనా ఇస్తారేమోనని